హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదని చెప్పేసి కొంచెం లేట్గానే లేసాను. స్కూల్ లేదంటే రీజన్ ఏంటంటే మా పెద్ద బాబుకి స్కూల్ యాన్యువల్ డే ఉందండి. యాన్యువల్ డే అప్పుడు షూట్ చేసిన బ్లాగ్ అన్నమాట ఇది. పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. బయటైతే క్లీన్ చేసేసుకొని అలా చిన్న ముగ్గు వేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను నేను. పిల్లలైతే ఇంకా లేవలేదు. పెద్ద బాబుని ఏంటంటే స్కూల్లో 12:30కి అలా అయితే డ్రాప్ చేయమని చెప్పారు. ఇంకా స్కూల్ ఎలాగో 12:30 కదా అని చెప్పేసి నేను వాళ్ళనైతే లేపలేదు, పడుకొని అని చెప్పేసి. మీలో ఎంతమందికి పెరుగు పర్ఫెక్ట్ తోడు పెట్టడం తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే తెలీదు. నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచే తెలిసిందండి. ఏంటంటే అమ్మ వాళ్ళు ఏం చేసేదంటే చల్లని పాలల్లోనే పెరిగేసి పెట్టేసేదన్నమాట. అట్లా పెట్టేస్తే పెరుగు అంత టేస్ట్ ఉండకపోయేది కాబట్టి నాకు మ్యారేజ్కి ముందు అయితే అసలు నేను పెరిగే తినకపోయేదాన్ని. ఇప్పుడైతే నాలాగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తిట్టుకోకండి. పెరుగు తోడు పెట్టడం కూడా రాదా అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే నేను లీటర్ పాలని వేడి చేశాను. వేడి చేసి గోరువెచ్చగా, బాగా చల్లగా అవ్వకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడేసేసి చూడండి ఆ బౌల్లోంచి గ్లాస్లోంచి బౌల్లోకి ఇట్లా పోసుకుంటున్నాను. ఇలా పోసినప్పుడు ఏంటంటే మనం వేసిన తోడు పర్ఫెక్ట్గా ఆ పాలలో మిక్స్ అవుతుందన్నమాట. మీలో కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి పెరుగు తోడు పెట్టేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెన్స్ అయితే మీరే చూస్తారు. ఇలా మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి. నిజం చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసమని చూపించానండి. మళ్ళీ చెప్తున్నా, తిట్టుకోకండి. మేమైతే వచ్చేసామండి. యాక్చువల్గా 5:30కి అని మెసేజ్ పెట్టారు. ప్రోగ్రాము స్టార్ట్ అయ్యేది 5:30 అన్నారు, కానీ మేమైతే 4:30కే వచ్చేసాము. నాకే కాదు, ఏ మదర్కైనా కూడా పిల్లలది ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉందంటే డాడీస్ లేట్ అవ్వచ్చు, బట్ మమ్మీలు అయితే ఎప్పుడు లేట్ అవ్వరు, అక్కడ ముందే ఉంటారు. దాంట్లో నేను ఒకదాన్ని అన్నమాట. మేము వచ్చిన తర్వాత చాలా టైం తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, ఇప్పటి నుంచి ఎందుకు వెళ్తున్నావులే, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి. మనం ఎక్కడ వింటాం, ఎప్పుడో వచ్చి కూర్చున్నాం. ఇక్కడ చూడండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది. మీరు ఏ సాంగ్ పెట్టుకోండి, మేము వేసే స్టెప్సే మేము వేస్తామన్నట్టు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది. ఇక్కడ నెక్స్ట్ క్లాసికల్ అయితే స్టార్ట్ అయిందండి. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్ అయితే ఎంత బాగా రెడీ చేశారో అండి. చూస్తూ ఉంటే చూడాలి అనిపించింది. ఆడపిల్లల్ని భలే ముద్దుగా కనిపించారు అందరూ కూడా. వెస్ట్రన్ కాస్ట్యూమ్లో అయితే వేరు, బట్ ఈ క్లాసికల్ కాస్ట్యూమ్లో పిల్లలు ఏంటంటే ఆడపిల్లలు ఎంత అందంగా కనిపిస్తారో కదా. వాళ్ళని చూసిన ప్రతిసారి అనిపిస్తుంటుంది నాకైతే, ఒక్క పాప ఉంటే నేను ఖచ్చితంగా క్లాసికల్ నేర్పించేదాన్ని అని చెప్పేసి. మా బాబుని 1/2 అవర్ నుంచి వెతుక్కుంటా ఉంటే చూడండి అక్కడ కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో మీటింగ్ అయితే పెడుతున్నాడు. మా బాబుది ఫస్ట్ యాంకరింగ్ ఉందండి. యాంకరింగ్ ఉంది మా బాబుది. యాంకరింగ్ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని టీచర్ అందుకే అక్కడ పిలుస్తున్నారు. Stronger than Wi-Fi and sweeter than chocolates. Wait, are we giving away free chocolates? Because I didn't get the memo. No, we are celebrating friendship. It's the only thing in our life which has a terms and conditions, except when it comes to sharing food. Oh yes, a true friend is someone who will never let us diet alone, but will steal food from our plate without hesitation. Exactly. So dear friends, let's get ready to experience a show that reflects joy, madness and pure love of friendship. And to kick things off, let's welcome our amazing performers of grade 5 who are ready to set the stage on fire. Put your hands together to welcome them.
అదన్నమాట డాన్స్. ఇంకా యాంకరింగ్ అయితే చాలా బాగా చేశాడని అయితే నేనైతే అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే దాదాపు అయిపోయిందండి. లాస్ట్లో ఇంకా కొరియోగ్రాఫర్ ఇంకా పిల్లలైతే అందరూ డాన్స్ చేస్తున్నారు, టీచర్స్ ఇంకా స్టూడెంట్స్. ఎంతైనా స్కూల్ డేస్ ఎప్పటికీ రావు కదండి, చాలా మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ మనకి స్కూల్ డేస్లోనే ఉంటాయి. టీచర్స్ కూడా చిన్న పిల్లలు అయిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేశారో అండి. అక్కడ కూడా వాళ్ళు చాలా డాన్స్ చేశారు. ప్రోగ్రామ్ తర్వాత ఎండింగ్లో టీచర్స్ అందరు డాన్స్ చేశారు. నిజంగా ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో కొన్నిసార్లే వస్తాయండి. అవి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అవి ఎప్పటికీ మెమొరబుల్గా ఉండిపోవాలి అని అంటే దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి, అస్సలు మిస్ చేసుకోకుండా. ఇలా ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే ఎండ్ అయిపోయిందండి. అప్పటికే టైం అయితే 12 o'clock అవుతుంది. ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు ఏ టెన్షన్ లేకుండా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసిన మేము టైం చూస్తే 12 o'clock అవుతుంది. ఈ టైంకి రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయా, అసలు ఫుడ్ ఉంటుందా ఉండదా అని మా ప్లేట్లోకి ఫుడ్ వచ్చేంతవరకు మా ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవండి. ఎందుకంటే చాలా ఆకలేస్తుంది. 4:30కి స్టార్ట్ అయ్యాం కదండి ఇంట్లోంచి. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంటికి వెళ్ళి వంట చేసుకుని 12 o'clock తినలేము, అసలు ఫుడ్ ఉంటుందా ఉండదా అని చాలా భయంగానే వెయిట్ చేసాం. ఫైనల్గా మా ప్లేట్లోకి ఫుడ్ వచ్చేసరికంటే అమ్మాయి అనుకొని బిర్యానీ అయితే ఫుల్గా లాగిచ్చేసాము అందరం ఇక్కడ. ఇదండి మొత్తానికి మా బాబుది యాన్యువల్ డే ప్రోగ్రామ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను. మరి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.